తక్కువ ధరలకే బియ్యం విక్రయాల కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలోని ఏపీ ఐఐసి కాలనీని రైతు బజార్లో ప్రారంభించారు. గతంలో కిలో 65 రూపాయల వరకు ఉన్న బీపీటీ స్టీమ్ రైస్ ను ప్రస్తుతం 52 రూపాయలకి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు మంత్రి. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 10 కిలోల వరకు బియ్యం కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. అలాగే కిలో 60 రూపాయల వరకు ఉన్న బీపీటీ రా బియ్యాన్ని 50కి విక్రయిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 150 రైతు బజార్లు 500 రైస్ మిల్ అవుట్లెట్ల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చామని నాదెండ్ల మనోహర్ చెప్పారు. బియ్యం ధరలు దాదాపు 10 రూపాయలు పెరిగినాయి మార్కెట్లో అనే సమాచారం అందిన తర్వాత క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు గుర్తించి మా పౌర సరఫరాల శాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్ అసోసియేషన్ తోటి చర్చించి రాష్ట్రంలో ఉన్న 150 రైతు బజార్లోనూ అదేవిధంగా 500 రైస్ మిల్ అవుట్లెట్లు గతంలో 64-65 రూపాయలు కిలో అమ్మే బీపీటీ స్టీమ్ రైస్ బియ్యం కేవలం 52 రూపాయలకే ఈరోజు కుటుంబానికి 10 కిలోలు ఇచ్చే విధంగా ఒక వెసులుబాటు ఈరోజు కల్పించాం. గతంలో 58 రూపాయలకి 60 రూపాయలకి అమ్మిన బీపీటీ బియ్యం అంటే పచ్చి బియ్యం అంటారు, 50 రూపాయలకే కిలో బియ్యం అమ్మే విధంగా ఈ రోజు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత పెద్ద రైతు బజార్లో ఏ విధంగా ప్రజలు వచ్చి సమాచారం అందిన తర్వాత కొనుగోలు చేస్తున్నారో మనమే చూడొచ్చు. ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఈ విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి వినియోగదారుల కోసం రాష్ట్రంలో ఎక్కడైనా సరే ధరల స్థిరీకరణ విషయంలో వెనకడుగు వేయకుండా అందరి సహకారంతో ముందుకెళ్తున్నాం.